ఓం నమ శివాయ. అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనము ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకత, ఈ రోజున చేసే శివ పూజ శక్తి, మన జీవితంలో దివ్య శాంతి, శక్తి, ధైర్యం ఇచ్చే మార్గాలు, అలాగే కుమారస్వామి ఆశీస్సులకు సంబంధించిన పావనమైన రహస్యాలను మనం తెలుసుకోబోతున్నాము. భక్తి అంటే మనస్సును దేవుడితో కడపడం. ఈరోజు మనం చెప్పబోయే ప్రతి పదము, ప్రతి కథ, ప్రతి పూజా విధానము మీలో ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తిని, జ్యోతిని వెలిగించబోతున్నాము. ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకత. ఆరుద్ర నక్షత్రము ఎందుకు శివునికి నక్షత్రము అనేది మీకు తెలుసా? ఎందుకంటే ఆ రోజు విశ్వంలో ఒక ప్రత్యేకమైన తరంగం ప్రవహిస్తుంది. శివుడి రూపము, రుద్రతత్వము, సంహారతత్వము, శక్తి రూపము భూమిపై అద్భుతంగా అనుభూతి చెందించే రోజు. ఈ నక్షత్రంలో శివ పూజ చేస్తే పాపాలు కరిగిపోతాయి, మానసిక ఒత్తిడి తొలగుతుంది, గృహశాంతి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఉపద్రవాలు దూరం అవుతాయని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. ఆరుద్ర నక్షత్రం రోజున ఒక్కసారి శివలింగముకు పూజ చేస్తే 1000 సంవత్సరాలు పూజ చేసిన పుణ్యం లభిస్తుంది. పూజ అనే పదం కేవలం అర్చన కాదు. పూజ అంటే మనస్సు, ప్రాణం, ఆత్మ దేవుడితో కలిసిపోయే స్థితి. పూజను మొదలుపెట్టే ముందు ప్రదేశంను శుభ్రంగా ఉంచుకోవాలి. ముందుగా మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్వామివారి ముందు దీపం వెలిగించాలి. అప్పుడు మనలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. పూజకు అవసరమయ్యేటివి బిల్వపత్రాలు, పూలు, పంచామృతము, నీరు, దీపము, ధూపము, పళ్ళు. ఇవి ఉన్నా బాగానే ఉంటుంది. లేకపోయినా మనస్సులో భక్తి ఉంటే చాలు. శివుడు భావప్రధానుడు. శివ పూజా విధానం ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. పంచామృతంతో మృదువుగా అభిషేకం చేయండి. బిల్వపత్రాలు సమర్పించండి. సుసిద్ధమైన నీటితో శివలింగమును శుద్ధించండి. దీపం, ధూపం చూపండి. ఇప్పుడు శివుడికి ముందుగా కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ సమయంలో జపించాల్సిన మంత్రము ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ 6 అక్షరాలు మీ జీవితం మార్చగలిగే శక్తి కలిగినటివి. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ మంత్రం మీ మనస్సులో వెలుగు తెస్తుంది. కుమారస్వామి ఆశీస్సులు ఎందుకు ప్రత్యేకము అంటే, శివుడికి కుమారుడు అయిన కుమారస్వామి ధైర్యం, జ్ఞానం, విజయం ఇచ్చే దేవుడు. ఆరుద్ర నక్షత్రం రోజున శివ పూజ చేస్తే కుమారస్వామి ఆశీస్సులు కూడా అద్భుతంగా లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు శక్తిపూర్ణుడు, కుమారుడు పరాక్రమపూర్ణుడు. ఈ 2 శక్తులు కలిసినప్పుడు చెడు శక్తులు దూరం అవుతాయి, శారీరక శక్తి పెరుగుతుంది, మానసిక ధైర్యం పటిష్టమవుతుంది, శత్రువుల ప్రభావం తగ్గుతుంది, ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. మీరు ఒక చిన్న లేదా పీకాక్ ఫెదర్ను శివలింగంను దగ్గర ఉంచితే కుమారస్వామి శక్తి మీ ఇంట్లో పూర్తిగా స్థిరపడుతుంది. మనం ఇప్పుడు 2 నిమిషాలు దివ్యమైన ధ్యానం చేస్తాము. కళ్ళు మూసుకోండి. మీ ముందర శివలింగం వెలుగుతుందని ఊహించుకోండి. ఆ వెలుగు మీ హృదయానికి వెళుతుంది. ఇప్పుడు ఆ వెలుగు కుమారస్వామి శక్తిగా మారబోతుంది. ఆ శక్తిని మీ శరీరం అంతా ప్రవహిస్తుంది. మీ కలతలన్నీ కరిగిపోతున్నాయి, మీ భయాలన్నీ కరిగిపోతున్నాయి, మీ మనస్సు ప్రశాంతమవుతుంది. మీ లోపల నుండి ఒక శబ్దం వినిపిస్తుంది, శివశక్తి నాలో ఉంది, కుమారస్వామి ధైర్యము నాలో ఉంది. ఈ పూజను ఆరుద్ర నక్షత్రం ఈ రోజున చేస్తే కుటుంబంలో శాంతి మెరుగుపడుతుంది, ఆరోగ్యము మెరుగుపడుతుంది, వ్యాపారంలో ప్రగతి వస్తుంది, పిల్లల విద్యా బుద్ధి పెరుగుతుంది, శత్రుదోషాలు నశిస్తాయి, గృహంలో సానుకూల శక్తి నిలిచి ఉంటుంది. శివుడికి పూజ అంటే మనలో దుఃఖాన్ని వెలిగించి వెలుగులోకి మార్చడము. ఈ ఆరుద్ర నక్షత్రము శివ పూజ శక్తి మరియు కుమారస్వామి ఆశీస్సుల గురించి తెలుసుకున్నాము. ఈ పూజను భక్తితో చేస్తే మీ జీవితం నిండు మార్పుగా మారుస్తారు. ఇలాంటి మంచి భక్తి కబుర్లు, పురాణ జ్ఞానాలు, పూజా విధానాలు తెలుసుకోవాలంటే అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ని
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ఆన్ చేసి ప్రతిరోజు దివ్య జ్ఞానాన్ని పొందండి. తర్వాతి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం నమః శివాయ.